ఇంకోటి ఏంటంటే సిబిఎన్ గారు విజన్ 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 అంటారు. నాకు ఒక చిన్న డౌట్ ఉంది, అసలు చంద్రబాబుకు పని బాట లేదా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఈ 5 ఏళ్లలో ఎలక్షన్ ఎట్ట గెలవాలి చూడకుండా 40 ఏళ్లలో విజన్ గురించి మనకెందుకు అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ విజన్ లేకే ఈ 5 ఏళ్లలో ఈ స్టేట్ పూర్తిగా నాశనం అయిపోయిందనే విషయం మీరందరూ గ్రహించాలి. చంద్రబాబు ఉన్నప్పుడు రోడ్లు ఎట్టున్నాయి, నారాయణ సార్ వేసిన రోడ్లు ఆ రోడ్లు చూసేదానికి హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు, యాడ్ నుంచి వేసాడురా మీ సార్ అనేవాళ్ళు. కరెక్ట్గా డబ్బులు అందలా, లేకపోతే ఇంకొక 100 కిలోమీటర్లు 1000 కిలోమీటర్లు వేసేవాడు రాక్షసుడు. నేనేమంటానంటే ఒక 5 ఏళ్ళు గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ముఖ్యమంత్రి అయ్యాడు. నెక్స్ట్ 10 years మనం ఏం చేయాలి? స్త్రీ ఉమెన్ ఎంపవర్మెంట్ అంటున్నాం మనం. ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఏంది? బిజినెస్ వైజ్, ఎడ్యుకేషన్ వైజ్, స్పోర్ట్స్ వైజ్ అన్ని విషయాలలో మిమ్మల్ని ఎంపవర్ చేయాలంటే 5 years ఆ గోల్ సెట్ చేస్తే కాదు, 5 ఏళ్లలో కాదు. ఇట్స్ అ విజన్ ఫర్ ద నెక్స్ట్ 40 years ఆర్ 30 years. ఎవ్రీ ఇయర్ ఆన్ ఇయర్ మనం ఏం చేయాలి, ఇయర్ ఆన్ ఇయర్ ఏ విధంగా ముందుకు పోవాలి అనే విషయం అందరూ దట్ ఈస్ అ విజన్. ఆ విజన్ వల్ల చంద్రబాబు నాయుడు గారు విజన్ వల్ల మనం ఒక ఎలక్షన్ కూడా ఓడిపోయాం. కానీ మనం ఎప్పుడు దానికి మనం బాధపడకూడదు. ఎందుకంటే దట్ విజన్ వాజ్ ద ఫౌండేషన్ ఆఫ్ ది సన్ రైజ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాలని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఈ సన్ రైజ్ స్టేట్ కాన్సెప్ట్ మీకు సింపుల్ ఒక పాయింట్ చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత విమానం వేసుకొని నాకు తెలిసి 14 దేశాలకు పోయాడు. దేనికి పోయాడు? అక్కడ కాఫీ బాగుంటుందని పోయాడా? వీడు కాఫీ దొరకదా? ఎందుకంటే 14 దేశాలు 14 దేశాల్లో ఉండే ఇండస్ట్రియలిస్టులను కలిసి రండిరా బాబు రండిరా అని కాళ్ళు పట్టుకున్నంత పని చంద్రబాబు చేశాడు. ఎందుకు చేశాడు? ఎవరి కోసం? రాష్ట్రానికి ఇండస్ట్రీస్ రావాలంటే మన గురించి మనం చెప్పుకొని వాడు కాదు అంటే బతిమలాడి తీసుకునే పరిస్థితుల్లో ఉండాల. ఇదే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు తాడేపల్లి ప్యాలెస్ లో. సింపుల్ పాయింట్, ఎన్ని రాష్ట్రాల్లో పోయి ఎన్ని మీటింగులు పెట్టి ఎంతమంది ఇండస్ట్రీస్ను కలిశాడు? డవాస్కు పోయాడు ఒక్కసారి, ఒక రోజు లేటు పోయాడు, 2వ రోజు ఉన్నాడు, 3వ రోజు స్విస్ ఆల్ప్స్ లో హ్యాపీగా ఎంజాయ్ చేసుకున్నాడు. సోనా బాత్, మంచి స్టీము, హ్యాపీగా. మిగతా ఏమేమి చేశాడు నాకు తెలియదు, కానీ ఫ్యామిలీ ఉన్నట్టుంది కాబట్టి మంచి కుర్రోడు అయి ఉంటాడు. సో నేను చెప్పేది ఏంటంటే ఈ విజన్ ఉమెన్ ఎంపవర్మెంట్. చంద్రబాబు నాయుడు గారికి ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఒక ఉమెన్, ఒక స్త్రీ ఉద్యోగ రీతిలో కానీ బిజినెస్ రీతిలో పెరిగితే ఆ కుటుంబమే కాదు పక్క కుటుంబాలు కూడా చూసుకునే శక్తి ఒక స్త్రీకి ఒకటే ఉంది. మగోళ్ళకి అది లేదు. మగోడు ఎంతసేపు నేను ఎదగాల పక్కనోడు తొక్కియాలా అంటుంటారు. ఉమెన్ ఇస్ డిఫరెంట్. దట్ ఈస్ వై ఈరోజు మన హిందూ సాంప్రదాయంలో ఒక స్త్రీకి మనం ఇంత గౌరవిస్తున్నామంటే దట్ ఈస్ ద రీజన్ వీ హవ్ బీన్ టాట్ టు డూ దట్.